రీసెంట్‌గా మనకు 'జోహో' అనేది చాలా ట్రెండింగ్‌లో ఉంది ఇండియాలోన. ఎందుకు అంటే మనకు రీసెంట్‌గా అశ్విని వైష్ణవ్ గారు ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ 'జోహో' గురించి మాట్లాడడం జరిగింది. అండ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ వాట్సాప్‌ని ఈ 'జోహో' అనేది ఆల్టర్‌నేటివ్ చేయబోతోందా? ఎందుకంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ వీటిలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఈ వీడియోలోన ఈ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంతకన్నా ముందు మనదొచ్చేసి సీఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు. మన ఛానల్‌లోన రెగ్యులర్‌గా టెలికామ్ అండ్ టెక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ పూర్తిగా చూడండి ఈ వీడియోని, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకు షేర్ చేయగలరు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే రీసెంట్గా మనకు అశ్విని వైష్ణవ్ గారు ఒక ప్రెజెంటేషన్ ఇస్తూ వాళ్ళు జోహోలోని ఒక మనకు ప్రెజెంటేషన్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ ఇప్పుడు మనం పవర్ పాయింట్ ఇలా యూజ్ చేసాము, అలాగా జోహో షో అనేసి ఒకటి ఉంది. ఆ జోహో షో అని యూజ్ చేశారనమాట. అండ్ అది ప్రెజెంటేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చెప్పారంటే, నేను కంప్లీట్గా మన స్వదేశీ ఏదైతే జోహో మన కంపెనీ ఉంది కదా, ఈ జోహో షోకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాను, షిఫ్ట్ అయిపోతున్నాను మైక్రోసాఫ్ట్ నుంచి అనేసి అయితే చెప్పారనమాట. సో ఫస్ట్ ఈ వీడియో క్లిప్ని అయితే వినండి. Office suite, it's phenomenal. I'm so impressed with the capabilities of Zoho Writer, Zoho Sheets and Zoho Presentation. This is really good. I think I'll be shifting to Zoho at the earliest. ఇందులోన వైష్ణవ్ గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు కంప్లీట్గా మైక్రోసాఫ్ట్ నుంచి జోహోకి అయితే షిఫ్ట్ అయిపోతున్నాము. ఈ ప్రెజెంటేషన్స్, ఎక్సెల్ షీట్స్ అన్నీ చాలా బాగున్నాయి, వీటిలోకి షిఫ్ట్ అవుతున్నాము. అండ్ ఆల్సో పిఎం మోదీ గారిని ఉద్దేశిస్తూ మీరు కూడా షిఫ్ట్ అవ్వండి అనేసి అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. అండ్ ఆల్సో వీళ్ళు మన ఇండియన్స్ ఎవరైతే మనం ఉన్నామో మనకు కూడా ఈ జోహో యొక్క ప్రోడక్ట్ ఏదైతే గూగుల్ షీట్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, వీటిలోకి చేంజ్ అవ్వండి అన్నట్టుగానే, అంటే వాళ్ళు అదే ఉద్దేశంతోనే అన్నారని నేనైతే భావిస్తున్నాను. అండ్ వీళ్ళవి చాలా యాప్స్ అయితే ఉన్నాయి జోహోవి. అండ్ వీటిని మనం ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ జోహో అనేది మనకి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయిన స్టార్టప్ అయితే కాదు. ఇది మనకు 1996లోనే మనకు వేంబు గారు అయితే స్టార్ట్ చేయడం జరిగింది. తమిళనాడులో ఒక చిన్న విలేజ్లో స్టార్ట్ చేశారు. నార్మల్గా అన్ని హెడ్ క్వార్టర్స్ కంపెనీవి నార్మల్గా అంటే మనకు సిటీస్లో అలా స్టార్ట్ చేస్తారు కదా, కానీ వీళ్ళు ఒక విలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. విలేజ్లో స్టార్ట్ చేసి ఇప్పుడు చెన్నైలో వీళ్ళది హెడ్ క్వార్టర్ అయితే ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ఇది సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ అదైతే ప్రొవైడ్ చేస్తూ ఉంటుందన్నమాట. సో ఇది ఐటీ జైంట్స్లో ఇప్పుడు ఎంఎన్సీస్ అంటాం కదా మనం, మల్టీనేషనల్ కంపెనీస్, వరల్డ్ వైడ్గా చాలా రీచ్ ఉన్న కంపెనీ అనమాట జోహో అన్నది. ఇది మనకు ఇందులోన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, వర్డ్, ఎక్సెల్ షీట్స్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాం కదా, ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఆల్రెడీ రెడీగా తయారు చేసి పెట్టే ఉంది. మన క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటారు వాటిని. మనం ఇప్పుడు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి మనం టైప్ చేసినా కూడా జోహో మెయిల్ అనేసి ఉంది, జోహో మెయిల్ ఉంది, ఇంకా జోహో డాక్యుమెంట్స్ అంటే జోహో వర్డ్, ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ ఇలాంటి ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో వీళ్ళది వాట్సాప్ టైప్, ఎగ్జాక్ట్లీ వాట్సాప్ టైప్ ఉండే ఒక అప్లికేషన్, దాని నేమ్ వచ్చేసి అరాథాయ్ అనేసి. ఇందులోన మీరు సేమ్ మనం బేసిక్గా చాటింగ్ ఎలా చేసుకుంటాం వాట్సాప్లో అలాగా స్టోరీస్ చూసుకోవచ్చు. అండ్ ఆల్సో దీంట్లో అడిషనల్ ఫీచర్ ఒకటి ఉంది, మీటింగ్ అనేసి. మనకు ఇప్పుడు గూగుల్ మీట్ ఏదైతే ఉందో, గూగుల్ మీట్ని వీళ్ళు ఈ అరాథాయ్ యాప్లోనే ఇంటిగ్రేట్ చేసేసారనమాట. సో ఇలాగే మనకు ఇంకా స్టేటసెస్ ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. కాల్స్, వీడియో కాల్స్, వాయిస్ కాల్స్ అండ్ టెక్స్ట్ మెసేజెస్ ఇవన్నీ అంటే అరాథాయ్లో మెసేజెస్ అనమాట. వాట్సాప్ మెసేజెస్ ఎలాగో అలాగే అరాథాయ్లో మెసేజెస్ కూడా చేసుకోవచ్చు. నేను కూడా యూజ్ చేస్తున్నా, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇది ఇంప్రూవ్ అవ్వాలి అంటే మన లాంటి వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాని కింద రిపోర్ట్స్ అయితే అంటే రివ్యూ దగ్గర అయితే మనం ఏమేమి ఇంప్రూవ్ చేయొచ్చు అనేసి అయితే మనం ఇక్కడ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వచ్చు. ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనం కంప్లీట్గా స్వదేశీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు వాట్సాప్ వచ్చేసి మనకు అమెరికన్ కంపెనీ, గూగుల్ వచ్చేసి మనకు అమెరికన్ కంపెనీ, అండ్ మనకు మైక్రోసాఫ్ట్ వచ్చేసి అమెరికన్ కంపెనీ. సో మనం కంప్లీట్గా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్లో అవ్వదు. ఎందుకంటే విండోస్ కానీ, గూగుల్ కానీ, ఇంకా ఐఫోన్లో ఐఓఎస్ కానీ ఏదైనా కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇంకా మనం అమెరికాదే వాడాల్సి వస్తుంది. బట్ ఏమీ లేకపోవడం కన్నా ఇలా చిన్నగా స్టార్ట్ చేయడం అనేది చాలా బెస్ట్ అనమాట. ఇంకా వేరే కంపెనీస్ కూడా వీటికి ట్రై చేయడానికి ఒక ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఫస్ట్ వీళ్ళది సక్సీడ్ చేయాలంటే మనం ఖచ్చితంగా ఈ అప్లికేషన్స్ ఏదైతే అరాథాయ్ అనేది సోషల్ మీడియా అప్లికేషన్, వాట్సాప్ లాంటిది, సో మనం డౌన్లోడ్ చేసుకొని యూటిలైజ్ చేయడం స్టార్ట్ చేసాము అంటే ఇంకా
వాళ్ళకు ఎవరైతే జోహో ఉంది కదా కంపెనీకి డౌన్లోడ్స్ని చూసి ఇంకా అలాంటి కంపెనీస్ మళ్ళీ లేకుంటే అదే కంపెనీనో లేకపోతే వేరే కంపెనీస్ వేరే సోషల్ మీడియా యాప్స్ని తయారు చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ సోషల్ మీడియాతో రెవల్యూషన్ స్టార్ట్ అయ్యి తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మనకు రీసెంట్గా భార్ ఓఎస్ అనేసి మనకు ఐఐటి మద్రాస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. కానీ అది కూడా AOSP అంటే ఆండ్రాయిడ్ బేస్డ్ అనమాట. సో ఆండ్రాయిడ్ వచ్చేసి మన గూగుల్ది కాబట్టి మనం దాన్ని కంప్లీట్గా మనది అని చెప్పలేము, ఇండిజినియస్గా డెవలప్ చేసింది. సో మనం సొంతంగా ఇప్పుడు iOS ఎలా ఉందో, మ్యాక్ ఎలా ఉందో, ఆండ్రాయిడ్, విండోస్ ఇలాంటి సాఫ్ట్వేర్ అనేది మనం సొంతంగా ఒకటి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు చైనా తెలుసు, చైనాలోన హార్మోనీ OS అనేసి వాళ్ళ సపరేట్ OSs అయితే ఉన్నాయి. సో అలాగా మనం కూడా క్రియేట్ చేసుకోవాలన్నమాట. హార్మోనీ OS కూడా ఆండ్రాయిడ్ బేస్డే కానీ వాళ్ళ ఇండిజినియస్గానే అంటున్నారు అనమాట. బట్ వాళ్ళది కొద్దిగా ఉందన్నమాట. మన దగ్గర అసలుకి ఏదీ లేదు. మన దగ్గర సోషల్ మీడియా లేదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మనం అమెరికావే వాడుతూ ఉన్నాం అనమాట. సో మనకు సోషల్గా స్టార్ట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ జోహో ఏదైతే కంపెనీ ఉందో ఇది ఫస్ట్ ఫౌండేషన్ అని నేనైతే భావిస్తూ ఉన్నాను. ఇంతకుముందు మనకు కూ అనేసి, హైక్ మెసెంజర్ అనేసి అయితే వచ్చాయి కానీ అవి ఫ్లాప్ అయిపోయాయి. అంటే మనమే యూజ్ చేయలేము, మనం యూజ్ చేస్తేనే కదండి అవి వచ్చేసి మనకు డెవలప్ అయ్యేది. ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంప్రూవ్ అవుతూ మనకు సర్వీసెస్ ఇస్తూ మన ఇండియాని స్వదేశీగా చేంజ్ చేయడం జరిగేది. సో మనం కూడా నేనైతే నా సైడ్ నుంచి గూగుల్ షీట్స్కి అండ్ ఆల్సో ఈ వాట్సాప్ మెసెంజర్కి అయితే రీప్లేస్మెంట్ కాదు కానీ ఆల్టర్నేటివ్ కూడా వాడుతూ ఉన్నాను. వన్స్ మనకి ఇది కంప్లీట్గా మనకు సాటిస్ఫై అయ్యే విధంగా వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా నేను కంప్లీట్గా షిఫ్ట్ అయిపోతాను వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసేసి. సో మీరు కూడా మీ సైడ్ నుంచి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేయండి. మీకు కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, ఇంకా కొద్ది ఇంప్రూవ్ అవుతే ఇంకా బాగుంటుంది అనమాట యూజర్స్కి నచ్చినట్టు. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ ఎటువంటి యాడ్స్ లేవు అండ్ ఆల్సో మనకు చాలా బెటర్ UI అయితే ఉంది. మీరు ఇక్కడ చూసారంటే మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అరత్తాయి ఇది ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో నేను చెక్ చేయలేదు, ప్లే స్టోర్లో అయితే ఉంది, నాకు కనిపిస్తూ ఉంది. అండ్ నేను డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేస్తూ ఉన్నాను. చాలా బాగుంది, వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అండ్ మీటింగ్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. టెక్స్ట్ మెసేజెస్ అన్ని అంటే మనకు మెసేజెస్ కూడా ఫార్వర్డింగ్ తొందరగానే అయిపోతున్నాయి. సో అటువంటి ప్రాబ్లం ఏం లేదు. స్టోరీస్ కూడా ఉన్నాయి, సో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట అరత్తాయి అనేసి. ఇంకా మనకు గూగుల్ షీట్స్ అంటే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఇవన్నీ కూడా వీళ్ళు ఉన్నాయన్నమాట. జోహో షో అనేసి ప్రెజెంటేషన్స్కి, జోహో స్ప్రెడ్ షీట్స్ అనేసి ఇలాగా మనకు వర్డ్ అండ్ వీటికి కూడా వాళ్ళు రీప్లేస్మెంట్ అనేది ఆల్రెడీ పెట్టేశారు. అండ్ వాట్సాప్ అండ్ మైక్రోసాఫ్ట్కి అయితే వాళ్ళు ఖచ్చితంగా ఆపోజిట్ అయితే వచ్చేసారు, అంటే అగెనిస్ట్గా కాదండి, వాళ్ళ కాంపిటీషన్ అయితే రాబోతున్నారని అయితే నేను అనుకుంటున్నాను. వన్స్ ఇండియన్స్ అనేవాళ్ళు మనం ఏదైతే ఉన్నామో వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా ఇది ఇంప్రూవ్ అయ్యి ఇంకా బెటర్ వరల్డ్ క్లాస్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తుందని నేనైతే భావిస్తూ ఉన్నాను. అండ్ ఇంకా ఒకటి మనకు జీమెయిల్ ఏదైతే ఉందో, జీమెయిల్ కూడా మనకు అమెరికన్ కంపెనీనే కానీ మనకు వీళ్ళు జోహో మెయిల్ అనేది అందిస్తున్నారు. నేను జోహో మెయిల్ కూడా యాక్టివేట్ చేసుకున్నాను అండ్ అది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవన్నమాట ప్రజెంట్. అండ్ మన మొబైల్లో కూడా మనం జోహో మెయిల్ అనే అప్లికేషన్ వేసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు, లేదా జీమెయిల్ యాప్లోనే డైరెక్ట్గా అకౌంట్ అనేది లింక్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇవి వచ్చేసి మనకు జోహోలోని ప్రోడక్ట్స్ అనమాట. సో ఇప్పుడు జోహోలోని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు మనకు అశ్విని వైష్ణవ్ గారు అయితే స్విచ్ అవ్వండి అని చెప్తున్నారు. ఇక్కడ కాంప్లెక్సిటీస్ ఏమేమి వస్తాయి అంటే, జోహో అనేది ఇప్పుడు మనకు 1.4 బిలియన్ పీపుల్ ఉండే ఇండియాలోన హాఫ్ రేట్ అంటే ఒకవేళ దాంట్లో సగం మంది జోహోకి షిఫ్ట్ అయిపోయినా కూడా చాలా బర్డన్ అనేది రావడం జరుగుతుంది, అట్లా చాలా లోడ్ అనేది జోహో సైట్స్ పైన పడడం జరుగుతుంది. సో జోహో అనేది దీన్ని హ్యాండిల్ చేయగలుగుతుందా లేదా అనే విషయాలకి ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు, ఎందుకంటే ఒక్కొక్కరుగా షిఫ్ట్ అవుతున్నాం కాబట్టి. మీరు కూడా షిఫ్ట్ అవ్వండి, వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు ఖచ్చితంగా. ఒకేసారి అంటే వాళ్ళు కూడా సర్వర్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ వరల్డ్ క్లాస్ లెవెల్ అయితే మనకు ఉన్నాయన్నమాట ఇప్పటికే. బట్ ఇంకా సర్వర్స్ అనేది లోడ్ యాక్సెప్ట్ చేయగలుగుతాయి లేదా అనేది మనమైతే చెప్పలేమన్నమాట. సో మెయిన్ రీజన్ వచ్చేసి ఇందులో ఇదే ఉంది డ్రాబ్యాక్ అనేది. అండ్ ఆల్సో మనకు వీళ్ళది ఏదైతే స్టోరేజ్ ఉంటుంది కదా, మన డేటా అంతా స్టోరేజ్ మన ఇండియాలోనే చేస్తారనమాట. ఎందుకంటే ఇండియన్ కంపెనీ అండ్ మన ఇండియా రూల్స్ ప్రకారం ఇండియన్ కంపెనీ వచ్చేసి మన డేటా సెంటర్స్ అనేది ఇండియాలోనే అంటే మన ఇండియాలోనే సెంటర్ సెటప్ చేయాల్సి వస్తుంది అనమాట, డేటా సెంటర్స్ని. సో ఇక్కడ కూడా మనకు డేటా ప్రైవసీ అనేది ఉంటుంది. అందుకే మనకు అశ్విని వైష్ణవ్ గారు కూడా నేను కంప్లీట్గా జోహో పైకి స్విచ్ అవుతున్నానని చెప్తున్నారు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే మీరు ఇప్పుడు ఒకవేళ ఈ జోహో ప్రోడక్ట్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అరత్తాయి కానీ, మెయిల్ కానీ, లేకపోతే షీట్స్ కానీ అలాంటివి యూజ్ చేసి చూడండి. ఒకసారి మీరు చూశాక మీకు ఏమనిపిస్తుందో ఇలాంటి వీడియోని మీరు కూడా కామెంట్స్లో చెప్పండి. అండ్ అందరూ మనం ఇప్పుడు
ఇమీడియట్గా ఇండియా మొత్తం కలిపి జోహో యాప్స్ పైకి షిఫ్ట్ అవ్వడం కరెక్టేనా కాదా అనేది మీరు కమెంట్లో చెప్పండి. అండ్ ఆల్సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే ఇప్పుడు మన ఛానల్ అనేది గ్రోయింగ్ స్టేజ్లో ఉంది అండ్ నేను ఇంకా ఇలాంటి వీడియోస్ అనేది తీసుకొస్తూనే ఉంటాను. రీసెంట్గా మనం ఒక వీడియో అయితే చేయడం జరిగింది. కొత్తగా జియో ప్లాన్ అనేది 470 రూపీస్ పర్ మంత్ తోటి మనకు ఓటీటీ సెటప్ బాక్స్ అండ్ ఆల్సో 10 MBPS ఇంటర్నెట్ స్పీడ్తో వచ్చిన ప్లాన్. సో దాని గురించి మీరు చూడాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో నేను ఎండింగ్లో ఇచ్చేస్తాను, చూడండి. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.